అంటే ఎవడైనా పేదవాడైతే వాడి లేమిని బట్టి వాడికి సాయం చేయాలి, కానీ వాడు క్రైస్తవుడైతే కోటీశ్వరుడైపోతాడా? చెప్పండి. రిజర్వేషన్ అంటే ఏంటి? చదువుకోవడానికి డబ్బులు లేకపోతే ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి, అదే కదండి రిజర్వేషన్ అంటే. సహాయం మరి ఎవరికి చేయాలి? క్రైస్తవుడైతే మేము చెయ్యం. అదేంటది? తప్పు కదా. ఇక్కడ క్రైస్తవుడు, హైందవుడు, ఇస్లాం అని అనకూడదు. వాడు పేదవాడా కాడా? వాడు నిజంగా తినడానికి తిండి ఉందా లేదా? క్రైస్తవులు డబ్బున్న వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులు కడు పేదలైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. హైందవులో కూడా కోటీశ్వరులైన వాళ్ళు ఉన్నారు, హైందవ సోదరులు కూడా నిజంగా పేదవాళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇస్లాంలో కూడా కోటీశ్వరులైన వాళ్ళు ఉన్నారు, నిజంగా పేదరికాన్ని అనుభవిస్తున్న చాలామంది ఉన్నారు. ప్రభుత్వం చేసే సాయం వాడి పేదరికాన్ని బట్టి ఇవ్వాలి. కులం బట్టి ఏంటి? ఏమండి, కులం బట్టి ఏంటండి? ఈ దేశంలో ఎంత పొరపాటు జరుగుతుందంటే, ఈరోజు కాస్టిజం అనేది తప్పు, కులం అనేది పక్కన పెట్టేయండి. మనమంతా దేవుని పిల్లలమైనప్పుడు నీ కులం ఏంటి, నా కులం ఏంటి? ఏమండి, కనుక అవగాహన లేని వాళ్ళు, మూలం అర్థం కాని వాళ్ళు ఆ విధంగా అనుకుంటారు. విడిచిపెట్టండి. ఇది మొదటి తప్పు. అయితే రెండవ తప్పు, నువ్వు క్రైస్తవుడువా అయితే నీకు ప్రభుత్వం నుంచి ఏ రాయితీలు ఉండవు. అదేంటయ్యా? రాయితీ అనేది ప్రభుత్వం ఇచ్చేది ఏమండి వాడి యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి ఇవ్వాలి. ఏమిటి? తెల్ల రేషన్ కార్డు ఉంటుంది. మరి ఇక్కడ రేషన్ కార్డులు ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఉన్నాయి కదండి. తెల్ల రేషన్ కార్డు ఎవరికి ఇస్తారు చెప్పండి? బాగా పేదలకే కదండి ఇస్తారు. బాగా అంబానీకి రేషన్ కార్డు అవసరమా చెప్పండి? టాటా వాళ్ళకి రేషన్ కార్డు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ధనవంతులు, మంచి వ్యాపారం చేసుకునేవాళ్ళు. ఏమండి, కనుక వాళ్ళు పేదవాళ్ళు గారు. వాళ్ళ ఆర్థిక స్థితి బాగుంది, వాళ్ళు కారు మెయింటైన్ చేస్తున్నారు, విమానాల్లో తిరుగుతున్నారు, ఏమండి పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకున్నారు, బంగ్లాలు ఉన్నాయి వాళ్ళకి. వాడికి తెల్ల రేషన్ కార్డు అవసరం లేదు. ఇప్పుడు సంఘానికి వెళ్ళేవాడు ఒక పేదవాడు క్రైస్తవుడు ఉన్నాడు. క్రైస్తవుడు అండి, నిజంగా వాడికి సొంత ఇల్లు లేదు, అద్దెంట్లో ఉన్నారు. మీరు చాలామంది అద్దెళ్ళు ఉన్నారు కదా. ఏంటి అద్దెళ్ళు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అయ్యో పాపం ఎంతమంది ఉన్నారు. వెరీ గుడ్, దించేయడము ఏం పర్లేదులేండి, మన ఒరిజినల్ హౌస్ అక్కడ ఉంది, ఏం బాధపడకండి. ఓకే, నువ్వు నిజంగా అద్దెంట్లో ఉంటున్నారంటే సొంత ఇల్లు కొనుక్కోవడానికి డబ్బులు లేవు కదా మీ దగ్గర, పేదోళ్ళు. మరి మీలాంటి వాళ్ళు క్రైస్తవులు అయితే కోటీశ్వరులు అయిపోతారనా? ఈ ప్రభుత్వాల యొక్క ఉద్దేశం తప్పు. నీకు ప్రభుత్వం చేసే సాయం నీ పేదరికాన్ని బట్టి, నీ లేమిని బట్టి నీకు ఇవ్వాలి తప్పత నీ మతాన్ని బట్టి కాదు. వీళ్ళు హిందువులు కాబట్టి వీళ్ళు పేదవాడే, వీళ్ళు ఇస్లాం కాబట్టి వీళ్ళు పేదవాళ్లే, వీడు క్రైస్తవుడైతే మాత్రం వీడు పేదోడు కాడు. అదేంటది? తప్పు కదా. న్యాయం ఉందా? ధర్మమేనా? నో. ధర్మం ఏంటో తెలుసా? న్యాయం ఏంటో తెలుసా? వాడు పేదవాడైనా, ఏమండి వాడు ఏ మతానికి చెందిన వాడైనా, మేబీ ఏ ముస్లిం, మేబీ ఏ హిందూ, మేబీ ఏ బుద్ధిస్ట్, మేబీ ఏ క్రిస్టియన్, ఎవరైనా కావచ్చు, పేదవాడు దేశంలో ఎక్కడ ఉన్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ అంటే మతానికి అతీతంగా వాడికి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా సాయం చెయ్యాలి. దట్ ఈజ్ బైబిల్. బైబిల్ అంటే అది సమానత్వాన్ని నేర్పించేది బైబిల్. ఎందుకో తెలుసా? దైవత్వం అంటే ఏంటో చెబుతాను ఇప్పుడు మీకు. చెప్పడం కాదు, ఏంటి వీళ్ళు బైబిల్ కోసం వీళ్ళు చెప్పేసుకుంటున్నారండి. నో, వ్రాయబడిన విషయాలను మీకు చెబుతా. అంటే మనుషులు అనగానే పక్షపాతం కాదా? పక్షపాతులేనా? బాగానా. మనిషి అంటేనే పక్షపాతం. కులం అనే పక్షపాతం, మతం అనే పక్షపాతం, ప్రాంతం అనే పక్షపాతం, అధికారం అనే పక్షపాతం, అందరికీ పక్షపాతం. కానీ నిజంగా దేవుడు అన్న వ్యక్తికి నిష్పక్షపాతి ఆయన. పక్షపాతం లేదు ఆయనకి. ఎలాగో చెప్పమంటారా? నా యేసు చెప్పాడు, భూమి మీదకి వచ్చిన 2000 సంవత్సరాల క్రితం నా యేసు చెప్పాడు, పరలోకమందున దేవునికి పక్షపాతం లేదు అని. ఎందుకో తెలుసా? ధనవంతుడి మీద కూడా వర్షం కురుస్తుంది, పేదవాడి మీద కూడా వర్షం కురుస్తుంది. అవునా కదా? మీరు చెప్పండి. ధనవంతుడి మీద సూర్యుడు మండుతున్నాడు, పేదవాడి మీద కూడా సూర్యుడు మండుతున్నాడు. ధనవంతుడైన కోటీశ్వరుడు నేల పండుతుంది,
రైతు ఎండలో కష్టపడి దున్నుకుంటున్న ఆ పేద రైతు నేల కూడా పండుతుంది. ఇప్పుడు చెప్పండి, దేవునికి పక్షపాతం ఉందా? ఎవడండి అనగలడు దేవుడికి పక్షపాతం ఉందని? దేవుడు పక్షపాతి కాడు అని బైబిల్లో చూపించమంటారా మాట? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34 చూడండి. విత్ ఎవిడెన్స్ నేను చూపిస్తాను, విత్ ఎవిడెన్స్. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. మరి వీళ్ళు మనిషిలో ఉందండి పక్షపాతం, మనుషుల్లో ఉందండి స్వార్థం. ఏంటా స్వార్థం? నువ్వు క్రైస్తవుడువా అయితే నీకు నో రిజర్వేషన్. రిజర్వేషన్ అంటే ఏంటి? పేదవాడు మరి క్రైస్తవుడు, వాడు బాగా తెలివైన వాడు, చదువుకోవాలనుకున్నాడు, నీకు చదువుకోవడానికి డబ్బులు ఇవ్వం మేము. అంతే కదా రిజర్వేషన్ అంటే? అవునా కదా? రిజర్వేషన్ అంటే ఏంటి? ప్రభుత్వం అందించే సాయం, స్కాలర్షిప్. నువ్వు అందించే సాయం మతం బట్టా? నా నువ్వు అందించే సహాయం వాడి పేదరికాన్ని బట్టి ఇవ్వాలి. కానీ దేవుడికి ఆ పక్షపాతం లేదే. అరే వీడు గొప్పోడరా, వీడికి వర్షాలు అవసరం లేదు అనుకున్నాడు దేవుడు? లేదండి. ఐశ్వర్యవంతుల మీద కూడా వర్షం కురుస్తుంది, పేదవాళ్లకు మీద కూడా వర్షం కురుస్తుందండి. అది దైవత్వం అంటే. డివినిటీ అంటారు దాన్ని. దైవత్వము అంటే దేవుని యొక్క తత్వం, దేవుని యొక్క స్వభావం. ఏమండి, ఒక చదువుదాం మాట. ఒక ఇంటిలో 4 కొడుకులు ఉన్నారనుకోండి ఒక తల్లికి. ఒకడు బాగా చదువుతాడు, ఒకడు మొద్దు. చదువుకున్నను ప్రేమించి మొద్దుగా ఉన్నోడిని అసహించుకుంటుందా తల్లి? తిడుతుందేమో, రే మొద్దు, ఒరే చదువుకోరా, బ్రతుకు పాడైపోద్దని తిడుతుందేమో. కానీ అన్నం పెట్టేటప్పుడు బాగా చదువుకున్నాడికి ఎంత ముద్ద, ఏమండి బొత్తిగా చదువురానుడికి ఎంత ముద్ద పెడతదా? ఎందుకు? తల్లి ప్రేమది. అందరికీ సమానంగా పంచిపెట్టేది అమ్మ ప్రేమను నువ్వు అనుకుంటే, ఆ అమ్మ ప్రేమకు మించిన ప్రేమ దేవుని ప్రేమ. మనుషులందరికీ సమానంగా గాలి, నీరు, నేల, నింగి అన్నిటినీ సమానంగా పంచాడు. నువ్వు కదా హద్దులు కట్టేసుకొని, గిర్లు కట్టుకొని, కోట్లు పెట్టుకొని అమ్ముకుంటున్నాడు. మనిషి దొంగ, దేవుడు గాడు. దేవుళ్ళో పక్షపాతం లేదు. ఇప్పుడు చదువుదాం యేసుక్రీస్తు అన్నవారు అన్నమాట. స్వయంగా యేసుక్రీస్తు వారు అంటున్న మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం చూడండి ప్రియులారా. ఆయన చెడ్డవారి మీదనో మంచివారి మీదనో తన సూర్యుణ్ణి, అబ్బా రేపు ఉదయాన్ని చూస్తారు కదా, భగభగ మండే సూర్యుడు ఉదయింపచేసి, ఇక్కడ చెప్తున్నాడు చూడండి, వీడు మంచోడు వీడు చెడ్డోడు అని కాదట. నీతిమంతుల మీదనో అంటే మంచి వాళ్ళ మీదనో, అనీతిమంతుల మీదనో, చివరికి నమ్మని వాళ్ళ మీద కూడా వర్షమును కురిపించుచున్నాడు. వర్షం సమానం, గాలి సమానం, నీరు సమానం, నేల సమానం, అందరికీ అన్నిటినీ సమానంగా దేవుడు పంచుతుంటే చట్టంతో నువ్వు వచ్చి అసమానత్వం, కులాల పేరట అసమానత్వం, మతాల పేరట అసమానత్వం తప్పు. దేవుని మనస్సు మీకుంటే కులాన్ని బట్టి కాదయ్యా, మతాన్ని బట్టి కాదయ్యా, సాయం చేసే గుణం ఉంటే ఎవరికైనా సాయం చేయాలి. ఆ గుణం దేవుడిది, ఆ గుణం దేవుడిది. చివరికి దేవుడు ఎంత మంచి మనసు అంటే, మనల్ని ప్రేమించిన వాళ్ళకి సాయం చేస్తాం, అంతేనా? మనల్ని పొగిడే వాళ్ళని, మనల్ని ప్రేమించే వాళ్ళకి సాయం చేస్తాం. కానీ దేవుడు ఎలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాడు చూడండి. లోకాసువార్త 6వ అధ్యాయం 35, లోకాసువార్త 6వ అధ్యాయం 35వ వచనం. ఆయన కృతజ్ఞత లేని వారిని, కృతజ్ఞత లాస్ట్ మాట అండి, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. అదండి దైవత్వం అంటే. వీడు క్రైస్తవుడు కాబట్టి వీడికి రిజర్వేషన్ ఇవ్వకూడదు, వీడు మన కులముడు కాబట్టి వీడికి రిజర్వేషన్ ఇద్దాం. తప్పు, వద్దర్రా. పక్షపాతం చూపించకండి. దేశ నాయకులారా, దేశ చట్ట సభలను చేసే
చట్ట సభలలోని నాయకులారా, అధికారులారా, బైబిల్ చెబుతుంది మీతో ఏమన్నా తెలుసా? పక్షపాతం చూపించకండి మీ సాటి భారతీయులకి. నీ పొరుగునున్న భారత సోదర సోదరీమణులకు పక్షపాతం చూపించకు. దేవుడు, ఆయన చూడు గుణం, దైవత్వం. ఆ దైవత్వంలో ఏముందో తెలుసా? మంచివారి మీదను చెడ్డవారి మీదను వర్షం కురిపించిన దేవుడు ఉపకారము చేసిన వారికి, దుష్టులకు ఉపకారం మంచిని చేస్తున్నాడటండి. అవునా? చెడు చేసిన వాళ్ళకు కూడా మంచి చేయటమేనండి దైవత్వం అంటే.